రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేద మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేతకు ఎస్ఐ గణేష్, జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ ముదిరాజ్ మండల నాయకుల చేతుల మీదుగా మృతుని కుటుంబానికి 10,000 రూపాయలు 50 కేజీల బియ్యంను అందజేశారు. ముదిరాజు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ మాట్లాడుతూ 33 జిల్లాల ముదిరాజుల వేదిక ద్వారా సోషల్ మీడియాలో మిత్రుల నుండి నిరుపేద మృతుడి కుటుంబానికి తోచినంత సహాయం చేసి ముదిరాజ్ సోషల్ మీడియా సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే గతంలో కూడా ఎంతో మంది నిరుపేద కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ముదిరాజు సభ్యులకు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్, మత్స్యశాఖ డైరెక్టర్ గాడిచర్ల దేవయ్య, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, కంచం నర్సింలు, పిట్ల విఠల్, చీకోటి నర్సింలు, అన్నవేని రాములు, జాల భిక్షపతి, గీస భిక్షపతి, రంజాన్ నరేష్, మండల కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటారమ్మా మా సోషల్ మీడియా పెట్టామన్నా చాలా మంది మంచి పని చేస్తారు. చాలా గరీబ్ ఏమన్నా ఈ పిల్లల గురించి చదువు గురించి కూడా ఏమన్నా కావాలని చెప్పండి. మా తరఫు వేరే అవుతారమ్మా, వేరే అవుతారు ఏ స్కూలా? అందరికీ నమస్కారం. గత నెల 18వ తారీఖు నాడు ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి అన్నవేని గుర్తు సత్యం గారు అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. చాలా గరీబ్ కుటుంబం, ఎక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది. అతనికి 2 కూతుర్లు, చిన్న కూతుర్లు కూడా ఉన్నారు. మరి వారి కుటుంబం పోషించడం చాలా కష్టమైపోయింది. మరి ఆడపడుచుకు వచ్చిన కష్టాన్ని చూసి మన సోషల్ మీడియాలో ఉన్నటువంటి ముదిరాజు మిత్రులకు తెలియజేయడం జరిగింది. చాలామంది కూడా పెద్ద మనసుతో స్పందించి వారికి తోచిన కాడికి ఆర్థిక సహాయం అందించారు. ఈరోజు వారి ఇంటికి వచ్చి మన మిత్రులు పంపినటువంటి ఒక 50 కేజీల బియ్యం, అదేవిధంగా 10,000 రూపాయల నగదు వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మత్స్య పారిశ్రామిక శాఖ డైరెక్టర్ గారు దేవన్న, మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గజ్జల రాజు గారు, నరేష్ గారు, జాల భిక్షపతి గారు, విఠల్ సారు, అదేవిధంగా కంచం నరసింహ గారు, గీస భిక్షపతి గారు, అన్నవేన రాములు గారు, వీరందరి సమక్షంలో ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు మన ముద్రాల వేదిక ద్వారా దాదాపు ఒక 100 కుటుంబాలకు కూడా సహాయం చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా అందించినటువంటి సహాయ సహకారాలు మరవలేనివి. మరి మనం అందించేది చిన్న సహాయం అయినా కూడా వారి కుటుంబానికి కొండంత అండ. మరి ఇదే విధంగా భవిష్యత్తులో ఎవరికైనా ఇలాంటి కష్టం జరిగినప్పుడు మరి మనం అందరం కూడా తోడుగా నిలబడి వారికి మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి ఇటువంటి సహాయం అందించినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు, బంధువులకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.